ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పండి. ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ కోకోనట్ రైస్ చికెన్ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే మిక్సీ పట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేయాలి. నేనైతే రెసిపీ అయితే చూపించట్లేదు, ఏం కుక్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇంకా పక్కన అయితే చికెన్ శనగపప్పు కర్రీకి అయితే ఆనియన్స్ పెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ శనగపప్పుకి కొబ్బరి అన్నంకి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కర్రీకి. ఇంకా చికెన్ కూడా వేసాను, శనగపప్పు కూడా వేసాను. ఇదైతే కాసేపు మగ్గిందాము. కర్రీ చేసిన వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. మా పాపకైతే పెట్టేస్తున్నాను. నా వీడియో ఎవరన్నా చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే మా పాపకైతే పెడుతున్నాను. తనైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పనేసి అంటే తిన్నది. తనకైతే నచ్చిందంట. చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యింది. కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది. ఇక్కడైతే మా పాపకైతే తినిపిస్తున్నాను. తనైతే తిని చాలా బాగుందని చెప్పేసి అన్నది. ఇక్కడైతే పాపకు తినిపించేసాను. పాపకు తినిపించిన తర్వాత నేనైతే తింటున్నాను. ఇప్పుడైతే నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మా పాప అయితే తినేసింది. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.